వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నా పేరు సాయి. ఆంధ్రప్రదేశ్ రోడ్లపై మరోసారి వారాహి దూసుకెళ్నుంది. మార్చి 27న పిఠాపురం నుంచి ఎన్నికల శంఖారావం పూరిస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మరోవైపు పార్టీలో అసంతృప్తి నేతలను బుజ్జగిస్తున్నారు మనోహర్ నాగబాబు. ఇంకోవైపు ప్రచారంలో దూసుకుపోతుంది జనసేన. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ప్రచార పర్వాన్ని హోరెత్తించనున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మార్చి 27 నుంచి ప్రచారంలో జోరు పెంచబోతున్నారు. ఓవైపు చంద్రబాబుతో కలిసి ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటూనే మరోవైపు వారాహి వాహనంతో రాష్ట్రాన్ని చుట్టేయబోతున్నారు. పవన్ ప్రచారం కోసం వారాహి వాహనాన్ని ఇప్పటికే రెడీ చేశారు ఆ పార్టీ నేతలు. జనసేన నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల తరపున వారాహి వాహనంపై ఈ నెల 27 నుంచి జిల్లాల ప్రచారం సిద్ధమవుతున్నారు పవన్. ముందుగా తాను పోటీ చేస్తున్న పిఠాపురం నుంచి 27న ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నారు జనసేన అధినేత పవన్. జనసేన పోటీ చేసే 21 నియోజకవర్గాల్లో వారాహి వాహనంతో పవన్ ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. తొలి విడతలో 10 ముఖ్యమైన నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించే విధంగా పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసినట్టు సమాచారం. ఓవైపు జనసేన పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం సాగిస్తూనే మరోవైపు కూటమి తరపున జరిగే ఎన్నికల ప్రచార సభల్లో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనేందుకు ప్లాన్ చేస్తున్నారు. జనసేన పార్టీలో అసంతృప్తులపై పవన్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. పలు నియోజకవర్గాల్లో సీటు విషయంలో ఆందోళన చేస్తున్న నేతలను మంగళగిరికి పిలిపించి 1-to-1 మాట్లాడుతున్నారు పవన్. విజయవాడ వెస్ట్ సీటు విషయంలో నిరసన తెలుపుతున్న పోతిన మహేష్తో పవన్ భేటీ అయ్యారు. వెస్ట్ సీటు విషయంలో పొత్తు పార్టీలతో చర్చలు జరుపుతున్నాం, 100% న్యాయం చేస్తామని పవన్ హామీ ఇచ్చినట్టు చెప్పారు పోతిన మహేష్. తిరుపతి ఇన్ఛార్జ్ అరణి శ్రీనివాసుల అభ్యర్థిత్వంపై నెలకొన్న పేచీపై ఆరా తీస్తున్నారు పవన్. అరణి విషయంలో పార్టీ సొంత కేడర్తో పాటు తెలుగుదేశం నేతలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో పునరాలోచన చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. వివాదం సద్దుమణిగించేందుకు తిరుపతి జనసేన కేడర్ని పార్టీ అధిష్టానం మంగళవారం పార్టీ ఆఫీసుకు పిలిచి మాట్లాడింది. తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయలతో పాటు 25 మందితో నాగబాబు భేటీ అయ్యారు. తిరుపతి కేడర్ అభిప్రాయం తెలుసుకొని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు నాగబాబు. అలాగే అమలాపురం, పి గన్నవరం, భీమిలి నేతలతోనూ నాగబాబు మంగళగిరి ఆఫీసులో సమావేశమయ్యారు. ఆయా నియోజకవర్గాలకు జనసేనకు టికెట్ కేటాయించాలని ఆందోళన చేస్తున్న నేతల అభిప్రాయాలు తెలుసుకొని అసంతృప్తులను బుజ్జగిస్తున్నారు నాగబాబు. మరోవైపు రామచంద్రాపురం నేతలు నాదెండ్ల మనోహర్తో భేటీ అయ్యారు. రామచంద్రాపురం సీటును జనసేన కేటాయించాలని పట్టుపడుతున్నారు.